ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 14 వాక్యము మనం చదువుకుంటున్నాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య మార్గంలో జరిగినటువంటి మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడు కూడా కష్టంలో ఉన్న వారిని చూసి ఆయన సహాయం చేసేవాడే కానీ ఆయన తల తిప్పుకొని వెళ్ళేవాడు కానే కాదు. యేసు ప్రభు సుంగరి అయినటువంటి మరి మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఇంట్లోనికి అనేక మంది సుంగరులు పాపులు వచ్చి ఆయనతో కూడా కూర్చుంటే చూచి ఆయన వారితో కూడా భోజనం చేయడం బట్టి శాస్త్రులు పరిశీలు అభ్యంతరపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అటువంటిప్పుడు ఆయన ఏమన్నాడంటే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చుతుని కానీ నీతిమంతుని పిలవరాలేదు, నేను కనికరమనే కోరుచున్నాను అనే భావం ఏమిటో మీరు నేర్చుకోమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఎప్పుడు కూడా ఎవరు అవసరతలో ఉన్నారో వారికే సహాయం చేస్తారు, అవసరం లేని వారికి సహాయము అవసరం లేదు. కనుక మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనం ఆయన పిలిస్తే ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆయన కోరుకున్నా పిలిచిన ప్రభువు మనకు దగ్గరుండి సహాయం చేసే దేవుడు అనే సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఆయన ఎదుట పాపులంగా ఉన్నామని ఆయనకి తెలుసు. కానీ మనల్ని పరిశుద్ధులుగా మార్చేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రభు ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బలిని కోరువాడు కాదు కానీ ఆయన కనికరమును కోరువాడని అనే వాక్య భావం ఏమిటో నేను మీతో చెప్తున్నాను, మీరు పోయి నేర్చుకోండి అంటున్నాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అని సామెతలు 15:8 వాక్యంలో మనం చూస్తున్నాం మొదటి భాగంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, భక్తిహీనతగా మనం అర్పించే బలులు ఎవరికి అంగీకారం కాదు, దేవునికి అంగీకారం కాదు. దావీదు భక్తుడైతే ఒక మాట చెప్తున్నాడు కీర్తనలు 51:17, దేవా నువ్వు బలిని కోరువాడవు కాదు, నువ్వు కోరినలా నేను అర్పించుదును, దహన బలు నీకు ఇష్టమైనది కాదు, నా పెదవులే నీకు అంగీకారమైనటువంటి బలులని దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవునికి కావాల్సింది ఏమిటంటే విరిగి నలిగిన హృదయము, యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన పెదవులు, మన మారు మనసు పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఆయనకి కావాలి. ఎందుకంటే దావీదు ఒక రాజే, ఆయన బలి కావాలంటే ఎన్నైనా అర్పించగలుగుతాడు. కానీ నువ్వు బలిని కోరివాడు కావు దేవా, కోరితే నేను ఎన్నైనా అర్పిస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి అంగీకారమైన బలి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడైనా ఎవరైనా ఎంతటి పాపి అయినా ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభు నన్ను క్షమించు, నేను మారుమనసు పొందాను అని చెప్పినప్పుడు తప్పకుండా క్షమించి కరుణించి మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు వచ్చాడు కనుక మనం ఆయన్ని విడిచిపెట్టక ఆయన కలిగి ఉండి ఆయన నిత్యజీవంలో ప్రవేశించడం యోగ్యులుగా ఉండినట్లుగా ప్రభు దానిలో ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు, నేను పాపులను పిలవటానికే వచ్చాను, నీతిమంతుని పిలవటానికి రాలేదని సెలవిచ్చింది దేవా. ప్రభువా, బహు సమూహము పాపం కలిగిన వారైనప్పటికీ వారి మీద మీరు కనికరపడి రోగులను, దెయ్యములు పట్టిన వారిని, ఎన్నో విధాలైనటువంటి బలహీనత కలిగిన వారిని అంతా నిన్ను బాగు చేశావు నాయన. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ సమూహంలో ఉన్నాయి నాయన. ప్రతి ఒక్కరిని నిన్ను ఆశ్రయించి నీ యొద్ద వారు కోరుకున్న స్వస్థత, విడుదల పొందుకొనుటకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని, వాళ్ళ హృదయాలు నీ వైపు తిప్పమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.